ఎన్టీఆర్ జిల్లా ఆనందసాగరం గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో గ్రామస్తులు మంచినీటి ట్యాంకు వద్ద నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో సుమారు 3,000 ఓటర్లు ఉన్నప్పటికీ ఎన్నో నెలలుగా నీటి సమస్యలకు గురవుతున్నట్లు తెలిపారు. గుక్కెడు మంచినీటికి సరఫరా చేయాలని ప్రభుత్వాలు గద్దె దిగాలని రైతులు నినాదాలు చేశారు. అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకును త్వరగా పూర్తి చేసి ఆనాసాగరానికి స్థిరమైన నీటి సౌకర్యాన్ని కల్పించాలని సిపిఎం నాయకులు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మాది అనాసాగరం 432/3 సర్వే నెంబర్లో నాకు 20 సెంట్లు చోటు ఉంది. 20 సెంట్లో సెంటుంబావు హైవే విస్తరణ నిమిత్తం గవర్నమెంట్ వాళ్ళు తీసేసుకున్నారు. దాని ఈ విధమైన నష్టపరిహారం ఇవ్వలేదు. నష్టపరిహారం ఇప్పుడైనా 2 సంవత్సరాల నుంచి ఇదిగో వస్తున్నాం, ఇదిగో మేము సర్వే చేసి ఇస్తాం, మేము సర్వే చేసి ఇస్తాం అని చెప్పి మేము ఇంటి దగ్గర లేనప్పుడు వస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. రేపు వస్తామని చెప్పి మా నష్టపరిహారం ఇచ్చిన తర్వాత వాటర్ ట్యాంక్కి ప్రాబ్లం కూడా తీరిపోద్ది. వాటర్ బాగా ఎద్దడిగా ఉంది. రేపు వేసవిలో వచ్చేటప్పటికి నీటి ఎద్దడి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇప్పుడే ఎలా ఉందంటే నీటి సమస్య బాగా, మంచినీటి సమస్య ఎద్దడిగా ఉంది. నీటి ట్యాంకి కుళాయిని ఏర్పాటు చేసి అతి త్వరలో మాకు మంచినీటి గ్రామానికి, అనసర గ్రామానికి మంచినీరు సరఫరా చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ నీళ్ళు దాచిపెట్టుకోవాలి, వారం రోజులు దాఖలు చేస్తాం లేక మళ్ళీ పప్పులు వచ్చినా దాఖలు చేస్తాం. 5 సంవత్సరాలు నందిగామ పట్టణంలో మంచినీటి సమస్య రోజు రోజుకు తీవ్రం అవుతుంది. ప్రధానంగా అనాసాగరం అనేటువంటి శివారుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో దాదాపు 10 నుంచి 15,000 జనాభా నివసిస్తున్న ఈ ప్రాంతంలో 2 నీళ్ళ ట్యాంకీలు ఉన్నాయి. ఉన్నటువంటి పాత ట్యాంకీకి సంబంధించిన దాంట్లో వారానికి ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. కొత్తగా ట్యాంకీ లక్షల రూపాయల విలువతో ట్యాంకీని నిర్మించారు. కానీ ఈ ట్యాంకీ ఇప్పటికి కూడా ప్రారంభం కానటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి జనం రోజు వాటర్కి ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో కృష్ణా వాటర్ని పక్కనే ఉన్నటువంటి కృష్ణా వాటర్ని సరఫరా చేయాల్సింది బదులు ఈ వాటర్ ట్యాంకులు ఏదైతే నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ అధికారులు, ఆర్డబ్ల్యూసీ వాళ్ళు, వాటర్ సప్లై వాళ్ళందరూ వెంటనే స్పందించి ఈ వాటర్ ట్యాంకీని ప్రారంభించాలని చెప్పి ప్రజలుగా మేమందరం కూడా కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రారంభించినటువంటి పక్షంలో ప్రజా సంఘాలుగా దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నందిగాం పట్టణంలో ఉన్నటువంటి వార్డుల్లో గుండెకాయ లాంటిది అనాసాగరం. ఇక్కడ ఉన్నటువంటి 3 వార్డులకు సంబంధించిన జనాభా ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రాంతం ఉన్నటువంటి పరిస్థితి ఉంది.